పూర్వము రామాపురం అనే గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి లోకజ్ఞానం చాలా తక్కువ. ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గరికి వెళ్ళి ఒక మట్టి కుండను అప్పుగా ఇవ్వమని అడిగాడు. ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని ఒక చోట పెట్టి పని మీద బయటికి వెళ్తాడు సీతయ్య. తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కొంచెం పగిలి 2 ముక్కలైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకి తిరిగి ఇచ్చేస్తాడు. అయితే పగుళ్ళు గమనించిన కనకయ్య, నేను ఇచ్చినప్పుడు బాగానే ఉన్న ఈ కుండ ఇప్పుడెందుకు ఇలా అయ్యింది అని ప్రశ్నించాడు. నాకేం తెలుసు, తీసుకువెళ్ళిన కుండను తీసుకువెళ్ళినట్లే నీకు తిరిగి ఇచ్చేశాను, కనీసం నేను దాన్ని వాడనైనా లేదు అన్నాడు సీతయ్య. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవకు దారితీసింది. కనకయ్య వెంటనే వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు న్యాయవాది దగ్గరకు వెళ్ళాడు. విషయమంతా విన్న న్యాయవాది, నువ్వు కుండ తీసుకున్నావనేందుకు సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదని జవాబు ఇచ్చాడు సీతయ్య. అప్పుడు నువ్వు కుండ తీసుకునే ముందు అది పగిలి ఉందని చెప్పొచ్చు కదా, లేదంటే తిరిగి ఇచ్చాక పగిలి ఉండొచ్చని కూడా చెప్పొచ్చు కదా. ఇంకా చెప్పాలంటే అసలు ఆ కుండను నేను తీసుకోలేదు అని తప్పించుకోవచ్చు అని సలహాలు ఇచ్చారు న్యాయవాది. అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య. మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలయ్యింది. అప్పుడు సీతయ్య, ఆ కుండ నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు, నేను తిరిగి ఇచ్చాకనైనా పగిలి ఉండొచ్చు, అతనే కావాలని అబద్ధాలు చెబుతూ ఉన్నాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను అసలు ఆ కుండనే తీసుకోలేదంటాను అన్నాడు. ఆ మాటలతో తప్పు ఎక్కడ జరిగిందో న్యాయమూర్తికి తెలిసిపోయింది. దాంతో సీతయ్యకు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చాడు. న్యాయవాది సలహా ఎంత చక్కగా పాటించినా ఎందుకు జరిమానా వేశారో అర్థం కావట్లేదనుకుంటూ ఇంటి బాట పట్టాడు సీతయ్య. ఇలాంటి న్యాయమూర్తులు గనక ఉంటే నిజంగానే న్యాయం ప్రపంచంలో 4 కాళ్ల మీద నిర్భయంగా నడుస్తుంది. మీరేమంటారనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ వీడియో నోటిఫికేషన్ రాలేదని చెప్తున్నారు మన సబ్స్క్రైబర్లు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని మీరు ఆన్లో ఉంచుకుంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోలను చూడగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.